హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. చూస్తున్నారు కదా, ఏంటి వ్లాగు దేని గురించి అనుకుంటున్నారా? అందరికీ కూడా చాలా ఫేవరెట్ కర్రీ ఉంటుంది కదా, దాన్నే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను. మరి రెసిపీతో నేను రెడీ, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఈరోజు వచ్చేసి మన నాటుకోడి ఇగురు చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, మంచిగా నాటుకోడి దొరికిందని దాన్ని అయితే చేయించుకొని ఇలా తీసుకువచ్చిన తర్వాత మనం దాన్ని వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని వెంటనే కూర అయితే చేసేస్తున్నాను. దీన్ని అస్సలు అలా ఉంచట్లేదన్నమాట. కానీ మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉండాలి అంటే నాటుకోడి ఎప్పుడు కుక్ చేసుకున్నా కూడా మనం ఈ స్పెషల్ మసాలా అనేది తయారు చేసి వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ మసాలా కోసం సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 నుంచి 8 ఇలాచీలు, లవంగీలు, కొంచెం మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే జీలకర్ర, ధనియాలు, కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఎండుదైనా సరే పచ్చిదైనా సరే చాలా బాగుంటుంది, వేసుకోండి. వీటన్నింటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనమైతే ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్కి వచ్చేద్దామా. నేనైతే ఇది దేశీ కోడి మాంసం కదా, నార్మల్గా కడాయిలో అయితే కొంచెం ఉడకడం అంటే గట్టిగా అనిపిస్తుంది అని చెప్పి నేను కుక్కర్లో పెట్టేస్తాను. ఇక్కడ కుక్కర్లో మనకి అవసరమైనంత ఆయిల్ని వేసుకొని ఇక్కడ ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను కర్రీ ఎక్కువ అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం చేయట్లేదు, కొంచెం నార్మల్గానే అంటే జ్యూసీగా ఉండేలా చేస్తున్నాను, ఎక్కువ నీరులాగా. అందుకని చెప్పి నేను ఇక్కడ వేరేగా ఆనియన్ పేస్ట్ కానీ టొమాటో పేస్ట్ కానీ యాడ్ చేయట్లేదు. మీకు గ్రేవీ థిక్గా కావాలనుకుంటే కొంచెం ఆనియన్ పేస్ట్ లేదా టొమాటో పేస్ట్ని యూజ్ చేయండి. నేనైతే ఇందులో వేయట్లేదు, నేను సింపుల్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసి దానికి అవసరమైన బేసిక్ మసాలాస్ ఉంటాయి కదా, ఉప్పు, పసుపు, కారం, కొంచెం అంత జీరా పొడి, ధనియా పొడి కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మన చికెన్ అనేది మంచిగా ఎగరాలన్నమాట. అంటే దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యి కొంచెం నూనె అనేది పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మన కూరకి అవసరమైనన్ని నీళ్ళు అంటే చికెన్ మునిగే వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న మసాలాస్ ఉన్నాయి కదా, ఆ మసాలా పొడిని కూడా దీంట్లో వేసి మరోసారి బాగా కలుపుకొని కుక్కర్ని లాక్ చేసి 2 లేదా 3 విజిల్స్ పెట్టుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఏ రోజైనా దేశీ కోడిని తీసుకువచ్చారనుకుంటే కనుక ఆ రోజు చెప్పకుండా చెప్పినట్లు, అంటే మంచిగా గారెలు కూడా చేసి పెట్టమని. అందుకని ఇక్కడ నేను గారెల పిండిని అయితే రెడీ చేసుకున్నాను. నేను దీన్ని మిక్సీ పట్టుకున్నాను, కానీ గారెలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, మనం కప్పుతో పప్పుని కొలుచుకొని నానబెట్టుకుంటాం కదా, అలా 1 కప్పు మినప్పప్పుకి ఒక చిన్న స్పూను రైస్ వేసుకుంటే మన గారెలు అనేవి మంచిగా క్రిస్పీగా, అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి, పొంగుతూ కూడా. ఇది మనకి చికెన్ గ్రేవీతో ఈ గారెలు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చింది కదా, లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. Thank you for watching.